ఏముంది హలో గైస్, సో వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది. ప్రస్తుతానికి హైదరాబాద్లో వచ్చి ఒక 2-3 months అవుతుంది, అరౌండ్ 3 months. సో ప్రస్తుతానికి ఫస్ట్ టైం నేను అంటే ఎన్ని రోజులు ఏంటంటే కాలు నొప్పి ఉండేది, సో దానివల్ల నేను బయట తిరగలేకపోయా. ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళి ప్రజెంట్ ఈరోజు అయితే సాటర్డే, ఈరోజు వచ్చేసి గోల్కొండ అండ్ చార్మినార్ చూద్దామని వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ సాగర్, ఈజ్ ఫ్రమ్ కర్ణాటక. సే హాయ్. హాయ్. కన్నడನಲ್ಲಿ ಹೇಳಿ. most of the Telugu people know Kannada, you know. Huh? Told me that you are going to. Vlog, okay. You don't want to be in the camera? Or? It's fine, I think so. I'm fine. Because, in the weekends, I need something to cheer me up, no? Because I'm getting bored, watching movies, playing the BGM again and again. So I need something like video editing, like extra skill. So if I lose my job, or if there is a lockdown and they fired everyone, I need a backup plan, na? That's why. So, and video editing is a skill, na? Because it will be useful in future also maybe. So, ప్రస్తుతానికి అయితే right now we are going to visit first Golconda and then we are going to visit Charminar. ఎండలైతే మండిపోతున్నాయి, అసలు చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయా, రైట్ నౌ ఐ లివ్ ఇన్ నానక్రమ్ కూడా, విచ్ ఇస్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఆఫీస్ పక్కన వేవరాక్ ఉంటుంది కదా, వేవరాక్ పక్కన వెళ్ళిపోయింది బస్. ఎవ్రీడే వెరీ గుడ్ ట్రావెలింగ్ అన్న. హైడ్రా చూసారా వెహికల్ ఎక్కడ ఉంది? హైడ్రా అంటే కెప్టెన్ అమెరికా మూవీలో ఉంటుంది కదా, అదే గుర్తొస్తుంది నాకు. ఓకే, ఇక్కడ నుంచి బస్సు ఉంటుంది, 2 బస్సులు చేంజ్ అవ్వాలి. సో బస్సు ఎక్కేసి అందులోంచి వెళ్దాము. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో బస్ నెంబర్స్ చూపిస్తుంది, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చూపిస్తుంది. టైమింగ్స్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఆ రూట్లో సేమ్ అదే బస్సు అయితే వెళ్తుంది. సో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ కొత్తగా వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి జస్ట్ ఆ బస్సు ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకునేయండి. మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తా వీడియో ఎడిటింగ్ టైంలో. అందులో పెట్టేయండి, పెట్టేసిన తర్వాత అందులో చూపిస్తుంది ఏ రూట్లో వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కితే బెటరు, ఆ బస్ స్టాప్ ఎక్కడ ఉంటుంది కూడా చూపిస్తుంది. సో అది బెటరు, మంచి ఆప్షన్ అది సిటీస్లో. మా సైడ్ అయితే అంటే చిన్న టౌన్ కదా, అటు సైడ్ ఇలాంటివి ఉండవు. సో ఇంకా వెళ్ళేసి బస్ ఎక్కేసి వెళ్దాము. రైట్ నౌ టైం వచ్చేసి 11:15 అవుతుంది. ఓకే, ఇంకా బస్సులో ఎక్కిన తర్వాత చూద్దాం. ఇక్కడ ఉంది కదా హనుమాన్ టెంపుల్, ఇప్పుడు బస్సు వచ్చేసి ఈ రూట్లో వస్తుంది, ఇలా వెళ్ళాలి ఇంకా మేము. సో ఇక్కడే బస్ స్టాపు, నానక్రమ్ కూడా. నానక్రమ్ అంటే ఇది హనుమాన్ టెంపుల్ అంటారు. సో ఇంకా ఇటు బస్సు వస్తుంది, ఇంకా 5 minutesలో వస్తుంది. సో 5 minutesలో వస్తుంది కాబట్టి ఇంకా వెయిట్ చేసి వెళ్ళాలి బస్సు. ఆటోలో వెళ్ళొచ్చు, ఆటో ఉంది, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, బట్ విల్ ట్రై బస్ అంటే. బస్ అయితే ఎక్కేసాము, డైరెక్ట్ ఇక్కడ నుంచి మేము నానక్రమ్ గూడ నుంచి ననాల్ నగర్ తీసుకున్నాము టికెట్. సో 70 పట్టింది 2 మందికి. ఇంకా అక్కడికి వెళ్ళిందో అక్కడ నుంచి మళ్ళీ గోల్కొండ ఫోర్ట్కి ఇంకొక బస్సు ఉంటుంది. సో ఆ బస్ ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ రామ్దేవ్ స్టాప్, రామ్దేవ్ ఐ థింక్ టెంపుల్ అలవాటు అయ్యాను. సో రామ్దేవ్ దగ్గర ఇక్కడైతే ఆగాము, బస్సు చేంజ్ అయ్యి. ఇక్కడ నుంచి దగ్గర ఒక 1.5 kilometer ఉంది. బస్సు అంటే చూపిస్తుంది ఒక బస్సే ఉంది, 65 నెంబర్ బస్సు. కానీ ఏంటంటే దగ్గర 15 నిమిషాలు వెయిట్ చేసాం, రాలేదు. అదే గూగుల్ మ్యాప్స్లో చూపించింది కదా, ఒక బస్సే ఉంది కాబట్టి మేబీ లేట్ అయిందండి. సో ఇంకా 1 kilometer కదా అని చెప్పేసి నడుచుకొని వెళ్తున్నాం. మధ్యలో వస్తే అలాగే ఎక్కేసి వెళ్తాం. సో మేమిద్దరు, మా వెనకాల ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వెళ్తున్నారు, మొత్తం గోల్కొండ కూడా. మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఈ ఎండలో గోల్కొండ అంటే ఇంకా చూడాలి ఏమవుతుందో. కానీ ఇక్కడ అంటే పర్లేదు, ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి మొత్తం దారిలో.
సో మొత్తం ఇలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. మరీ అంత ఎండ కాదు కానీ పర్లేదు, కొద్దిగా అప్పుడప్పుడు నీడైతే దొరుకుతుంది. నడుచుకుని అయితే వెళ్ళొచ్చు మీరు ఒకవేళ గోల్కొండకు వస్తే. సో ఈ దారిలో అయితే వెళ్ళొచ్చు, నా పక్కనే ఉంటుంది అక్కడ నుంచి. సో మీకు అక్కడ కనబడుతుంది చూడండి, కనబడుతుందా? నాకు కూడా తెలియదు, అంటే అక్కడికి వెళ్తాం అనుకుంటా, నాకు తెలిసి ఎక్కుదాం అనుకుంటా. ఎట్లా ఉంది మొత్తం కోట, ఏదో పాతకాలంలో. చూడొచ్చు. సో ఎంట్రీ గేట్ ఇదే కదా, బస్ కూడా ఏదైనా. ఓకే. సో చూడొచ్చు. సో లోపలికి ఎంట్రీ వస్తేనే ఇక్కడ నుంచి అది కొండలా కనబడుతుంది, చూడవచ్చు. సో అక్కడ ఉంది మొత్తం, అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో? సో పబ్జీలో ట్యాంకర్ చూడడం తప్ప ఇక్కడైతే ఫస్ట్ టైం చూస్తున్నాం. లోపలికి వెళ్దామా అంటే అక్కడ గార్డ్ అయితే ఉన్నాడు. సో అక్కడ గార్డ్ పొమ్మంటున్నాడు, వెళ్దాం ఇంకా ఆ గార్డ్. సో మనకు గోల్కొండకు వస్తున్నప్పుడు అన్న వాళ్ళు అయితే పరిచయం అయ్యారు, అన్న వాళ్ళు అండ్ వీళ్ళు. మీరు ఎక్కడి నుంచినా? కర్నూలు. అంటే కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారా? ఓకే. సో గ్యాంగ్ లీడర్ పేరేమి? గ్యాంగ్ లీడర్. ఎక్కడికి వెళ్తారు? మీ ఫ్రెండ్స్ చూస్తారు, మీ లవర్ కూడా చూస్తుంది. వీడియో చూసినప్పుడు చెప్పు, ఏమైనా చెప్పు, హాయ్ అయినా చెప్పు. అంతేనా? చెప్పు, మీ ఫ్రెండ్స్కి చెప్పు, చూస్తారు కదా. సిగ్గుపడుతున్నట్టున్నాడు. ఇప్పుడు ఎండ కానీ లేకపోతే ఎండ లేకుంటే బాగుండేది. నా ఈ ఫొటోస్ కూడా అంత బాగా రావట్లేదు ఎండకి. ఎండాకాలం అయితే ఇంకా అసలు. సో వస్తే ఈవినింగ్ రండి, ఈవినింగ్ అయితే కొద్దిగా బాగుంటుంది. సో ప్రస్తుతానికి మనకి యాంగిల్ స్ప్రే ఉంది కాబట్టి ఊగడం ఇలాంటివి చేయట్లేదు, అంత పెద్ద ఎక్స్పెరిమెంట్లు మనకు వద్దు. ఇక్కడ చూడొచ్చు కోట ఎట్లా ఉంది అసలు, మొత్తం రాళ్ళ పేరు వదిలేసినట్టున్నారు కదా, రాళ్ళ పేరు వదిలేశారు. ఫస్ట్ ఎంట్రీలో అయితే మొత్తం బ్యాగ్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అదిగో అక్కడైతే మనకి మొత్తం టికెట్ తీసుకోవడం అన్నీ ఉంటాయి. కోట అయితే బాగుంది, మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, మొత్తం గ్రీన్గా. సో ఇంకా చూడాలి టికెట్ ఎంత ఉంటుందో. టికెట్ అయితే తీసుకున్నాము, ఓన్లీ 25 రూపీస్. ఇండియన్స్కి అయితే 25, ఫారినర్స్కి అయితే 300. పర్లేదు, 25 రూపీస్ అంటే. ఎవ్రీడే ఓపెనింగ్ వచ్చేసి వాట్ టైమ్ హీ సెడ్ 9 to 5:30, రైట్? యా, ఎవ్రీడే వచ్చేసి 9 to 5:30 వరకు ఉంటుంది. సో అకార్డింగ్ టు మీరు ప్లాన్ చేసుకోండి. So you can see అంటే లోపల ఒక ఇలా ఉంటుంది, మనకు కావాలంటే లోపల చూడొచ్చు. లోపల చూస్తే ఏముంది, ఏం లేదు, మొత్తం పెద్ద పెద్ద గుండరాలు ఉన్నాయి. ఐ థింక్ అవి అంటే ఫిరంగిల్లో వాడతారు కదా, ఫిరంగిల్లో వాడే రాళ్ళు పెట్టారు. నార్మల్గా ఇనుము పెడతారు, ఎందుకంటే రాళ్ళు పెడితే పగిలిపోతాయి, ఇనుము పెడితేనే ఉంటుంది. మేబీ ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం ఏమైనా వాడడానికి పెట్టారనుకుంటా. అది ఓకే. బూత్ బంగ్లా, యూనో బూత్ బంగ్లా. ఐ థింక్ దెర్ ఆర్ సమ్ పిజియన్స్ అదే, యూ కెన్ హియర్ ద నాయిస్ నా. మీరు ఆ శబ్దాలు వినబడతాయి చూడండి. ఓ బాయ్, చూడండి అసలు గబ్బిలాలు. ఓ బాయ్, మళ్ళీ దెయ్యాల కోట అంటే ఏమనుకున్నా ఇలాగాని, దెయ్యాల కోటలాగానే ఉంది. ఓకే, జస్ట్ ఐమ్ సీయింగ్. సో ఇక్కడ ఇవి ఉన్నాయి.
గబ్బిలాలు మీకు కనబడుతుందా లేదా? ఎగురుతున్నాయి. ఫైనలీ ఫిరంగులు చూద్దామండి. సో ఇవే ఫిరంగులు. మొత్తం ఏంటంటే మెటల్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ హోల్ ఏంటి బంద్ చేసినట్టున్నారు. మొత్తం మెటల్ ఇది చూసుకోండి, మొత్తం ఇనిమే ఉన్నట్టుంది. ఇంత లోపలికి ఉంది, కానీ ఇక్కడ ఎందుకు పెట్టారు అసలు? వాళ్ళ కోటను వాళ్ళే కూల్చుకుందామని పెట్టారా ఏంది? కన్సి చూసారు అక్కడ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్ యూ నీడ్ టు హోల్డ్ అంబ్రెల్లా లైక్ దట్. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్ యూ కెన్ హోల్డ్ యువర్ అంబ్రెల్లా ఫర్ యువర్ సెల్ఫ్. ఫ్రీడమ్. సో ఇక్కడ నుంచి చూడవచ్చు మొత్తం హైదరాబాద్ మొత్తం కనబడుతుంది. పెద్ద వీటిని మూవ్ చేయడానికి అవ్వదు. సో చూడవచ్చు పెద్ద బండరాయి మీద ఇంకా చిన్న బండరాలు పెడేసి ఇక్కడ కట్టేశారు మొత్తం. 9:30 ఆ టైంకి ఓపెన్ చేస్తారు. ఆ టైం వస్తే బాగుంటుంది. ఆ టైంలో తక్కువ మంది ఉంటారు, ఫోటో దిగడానికి బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు, హీట్ ఎక్కువ. నేను అక్కడెక్కడ రూమ్ తీసుకుంటే అసలు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, రోజు ఎక్కి దిగితే సరిపోతుంది. ఐ థింక్ వెంట గోయింగ్ దిస్ వే, విల్ గోయింగ్ దిస్ వే అండ్ విల్ కమ్ ఇన్ దిస్ వే. పైకి వచ్చిన తర్వాత మొత్తం గుట్టలానే ఉంది, కానీ ఇంకేం లేదు. యా దేర్ ఇస్ డ్రింకింగ్ వాటర్, తాగునీరు పైన కూడా ఉంటుంది. వెల్ మొత్తం గుట్టలే ఉన్నాయి. ఐ థింక్ ఆ గుట్టల్ని చదును చేయడానికి వీళ్ళ వల్ల అవ్వలేదు. సో ఆ గుట్టలు అలాగే పెట్టేశారు, మొత్తం గుట్టలన్నీ కూడా. దిస్ లుక్స్ లైక్ ఎ పాండ్ యాక్చువల్లీ. ఇక్కడ ఏదో చిన్న నీటి కోసం ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడ చూడండి మెట్లు ఎక్కడున్నాయి. ఇది ఫోన్ కింద పడితే అంత నా పని. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది. ఐ థింక్ శివుని టెంపుల్ అనుకుంటా. వెనకాల బొమ్మలు చూస్తే మరి చెప్పొచ్చు. ఇది ఉంది శక్తి టెంపుల్ అంట. చాలా భక్తులే వస్తున్నారు. భక్తులు చాలామంది వస్తున్నారు. ఇంకా మనం వెళ్ళేసి అమ్మ బాబోయ్, ఒక పక్క నాకేమో యాంకిల్ స్ప్రెయిన్ ఉంది, నేను కొండలు గుట్టలు మొత్తం ఎక్కేస్తున్నా, వాళ్ళకి ఏమవుతుందని ఒక భయం. మొత్తం టాప్కి అయితే వచ్చేస్తాం. వచ్చిన తర్వాత లాస్ట్గా ఇది ఒకటి ఉంది పెద్ద కోటలాగా, అండ్ అక్కడ ఒక షాప్ ఉంది. సో చూడండి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఉంది ఇదేంటి సీక్రెట్ ఏంది ఇంత చిన్నగా ఉంది. ఎక్కడ చూసినా మెట్లు ఉన్నాయండి. ఇందులో ఏంటంటే ఒకటి ఎక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడికి మెట్లు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఎటు పడితే అది మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు ఉంటారా బాబు? చూడ మళ్ళీ మెట్లు ఎక్కాలి. సో ఫైనల్ టాప్కి అయితే రీచ్ అయ్యాం, పైకి అయితే ఎక్కాం. సో చూసుకోవచ్చు ఇలా అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ గోల్కొండ కోట అనేది కరెక్ట్ దీంతో పెట్టారు, కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ ఇది. ఎందుకంటే మొత్తం 360 డిగ్రీలో మొత్తం అన్ని వైపులో చూడవచ్చు ఏం జరుగుతుంది అనేసి, ఎటువైపు నుంచి అయినా శత్రువులు వస్తున్నారు అనేసి.
అండ్ ఇక్కడ నుంచి ఏంటది చార్మినారా కొంప తీసేది అక్కడ పడుతుంది. ఇస్ ద చార్మినార్ వాట్ తెలీదు, చార్మినార్ కాదేమో. సో ఇక్కడ చూడవచ్చు. ఓహో బాయ్, కూల్ రైట్. అక్కడ ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఆర్మీ వాళ్ళు అనుకుంటా, ట్రైనింగ్ గ్రౌండ్. ఇక్కడ నుంచి అశోక్ ఎస్డి పేర్లు రాసిపోతున్నది ఏంటి? పేర్లు రాస్తుంది. సో చూడవచ్చు. సో మొత్తం వ్యూ అయితే భలే ఉంది ఇక్కడ నుంచి. అది మొత్తం కనబడుతుంది. సో మొత్తం చూడండి, వ్యూ అయితే మస్తు ఉంది అసలు. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడైతే ఏం లోతు లేదు, మరి అక్కడ నుంచి ఉంది. సో నా కాళ్ళు అక్కడ ఒక 10 feet ఉంటుంది, దాని తర్వాత అక్కడ నుంచి ఉంది. సో చూడవచ్చు, మొత్తం ఒక కోటలాగా మొత్తం భలే ఉంది. ఇక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ ఏం జరుగుతుంది అనేసి. we can observe what is happening in the city. See, that man, no? So you can zoom. How much you can zoom? 50. Hanuman temple. तो गाइस ऐसा सब लोग जानते हैं, क्या जानते हैं? अरे हनुमान जी को यहाँ సో ఇప్పుడే పైన చూసి కిందకు వచ్చాం. నా సజెషన్ ఏంటంటే ఆఫ్టర్నూన్లో అయితే రాకండి, అలసిపోతారు, అంతగా ఎంజాయ్ చేయలేరు. వస్తే ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ 9 AM స్టార్ట్ అయ్యి ఇక్కడ వచ్చి ఒక 10కి అట్లా చూడండి, చూసుకోండి. మరీ ఎండ ఎక్కువ ఉంటే కొంచెం కష్టమే ఇక్కడ. ఎందుకంటే వచ్చిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే నీళ్ళలో కూర్చొని వేస్తున్నారు. వెళ్ళిగో బిర్యానీ చెప్తాను, వేడిగా ఉంది. 100 రూపీస్ బిర్యానీ అయితే. చాలా వేడిగా ఉంది తిన్నామంటే. బాగుంది బిర్యానీ అయితే, 100 రూపీస్కి పోతే. చాయ్ తాగుతున్నాం హైదరాబాద్ ఫస్ట్ టైం. ముందు హాస్టల్లో వస్తున్నారు, తాగలేదు ఎప్పుడు. ఇప్పుడే బస్ అయితే ఎక్కాము. దాదాపు 1 అవర్ వచ్చేసి ట్రాఫిక్లోనే ఉండిపోయాం. సో అక్కడ నుంచి ఏంటంటే 5కే బస్ ఎక్కిన తర్వాత అంటే గోల్కొండ దగ్గర 5కే బస్ ఎక్కా. అక్కడ నుంచి లకడిగల్పూర్కి వచ్చా, అక్కడ బస్సు మారాను. అక్కడ నుంచి ఇక్కడ మెహదీపట్నం నుంచి ఈ ఏదో పేరు అంటారు, పేరు మర్చిపోయాను, అజ్మాల్ గల్లో ఏదో అంటారు. సో అక్కడి వరకు అసలు 1 అవర్ పట్టింది టైం. 1 అవర్ మొత్తం ట్రాఫిక్లోనే గడిచిపోయింది. మీరు ఇక్కడ చూసుకుంటే రోడ్డు పక్కన ఉన్న ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ని పడగొట్టేశారు. రోడ్డు పక్కన చూసుకుంటే ప్రతి బిల్డింగ్ పడగొట్టేశారు, మీరు చూసుకోవచ్చు. ఎందుకు అంటే మేబీ అంటే రోడ్డుకి అక్రమంగా వచ్చిందో ఏంటో తెలియదు. మొత్తం ఎక్కడ చూసుకున్నా అక్కడ కూడా చూసుకున్నాం, మొత్తం ప్రతి బిల్డింగ్. గెస్ వాట్, వీఆర్ ఎట్ చార్మినార్. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ షాప్స్. మొత్తం అసలు షాప్సే ఉన్నాయి, బట్టల షాప్సే ఎక్కువ ఉన్నాయి. అసలు ఫోటో దిగుదామంటే కూడా అసలు మంచిగా దొరకట్లేదు.
విల్ గో ఇన్ ఫ్రంట్ అంటే దేర్ విల్ టేక్ ఫోటో. మొత్తం బట్టల షాప్స్, అరేబియా మండి మొత్తం షాప్సే ఉన్నాయి. మొత్తం చూడచ్చు మీరు అసలు. అసలు నడవడానికి ప్లేస్ లేదట్రా, మొత్తం షాప్సే ఉన్నాయి. నడిచే దారిలో మొత్తం షాప్సే మొత్తం మీరు చూసుకోవచ్చు. మొత్తం బట్టల షాప్సే, బట్టలు అండ్ షాపింగ్ రిలేటెడ్ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా కొనుక్కోవాలని వస్తే ఇక్కడ చార్మినార్కి వస్తే చాలు, మొత్తం మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ. అసలు షాపింగ్ రిలేటెడ్ అసలు అన్నీ ఇక్కడే మొత్తం దొరుకుతాయి. ఎక్కడో చూసింది అసలు అన్ని షాప్స్ ఉన్నాయి. నడవడానికి కూడా దారి లేదురా బాబు. అరే ఫోటో తీసుకుందామని కూడా దారి లేదంట. చూడొచ్చు మ్యాంగో, ఇది రకరకాలు ఉన్నాయి. మీరు ఏది కావాలో వచ్చి తినొచ్చు. సో చార్మినార్ వాచ్. దే వాంట్ టు బై వాచ్? ఓకే లెట్స్ గో. సో మా అవనానికి వాచ్ కావాలంట, చూద్దాము. బ్లాక్ కలర్ వాచ్. See, there are so many watches. You can buy what type of watch you want. This one. वही छना है। हाँ। ये कितना है? खाली वही चीज देगा ना कितना देना? हाँ रहने दो। भाई ये कितना का? क्या है? हाँ। 250 का भैया। 250 का। 250. हाँ। भाई ये 100 में देगा? कौन सा? ये वाला. कितने में? 100. नहीं आएगा. नहीं आता ये वाला आता। और अरे भाई बताओ कुछ तो कुछ बताओ भाई, कितने का देगा? फिक्स रेट है। फिक्स्ड है. हाँ सेम रेट है पूरे। సో ఇక్కడైతే మేము కళ్ళద్దాలు అయితే కొన్నాము. వాచ్ కొందాం అనుకున్నాం కానీ వాచ్ మరీ ఎక్కువ చెప్తున్నాడు, వాడు తగ్గట్లేదు ఆడ అసలు. సో 2 కళ్ళద్దాలు కొనుక్కున్నాం. ఇంకేం కావాలి, ఇంకేం అవసరం లేదు అంతగా. ఇక్కడ ఉమెన్కి కావాల్సినవి అయితే చాలా ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అసలు ఎన్ని కావాలో మొత్తం అసలు ఆడవాళ్ళకే ఎక్కువ ఉన్నాయి, బాయ్స్కి అయితే చాలా తక్కువ ఉన్నాయి. మీరు చూసుకుంటే చార్మినార్ మొత్తం అసలు మొత్తం మార్కెట్. సో 6 PM అవుతుంది, ఇంకెళ్ళాలి. సో చార్మినార్ చూసినది అయిపోయింది. సో వెనకాల చూడొచ్చు చార్మినార్ ఉంది. సో గ్లాసెస్ అయితే తీసుకున్నాం, ఇంకా రిటర్న్ వెళ్తున్నాము. 6 PM అవుతుంది, ఇంకా బస్ పట్టుకునే లోపల నాకు తెలిసి 7, 8 అయిపోతుంది. టైం అయిపోతుంది, చాలా టైం పడుతుంది ఇంకెళ్ళే లోపల. ఓహో బాయ్, వాడి దగ్గర ఐఫోన్ ఉంది. యూనో 17, యూనో Yes, okay. he has 17 Pro. Oh boy, you are Maybe because we're software developer, we're roaming around with the Android mobiles and he's roaming around with the camel smell is costly, no? They sell. or maybe it is duplicate version also. సో గాయస్ నానాగ్రామ్ కూడా అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 1 second చూసాం. 8:30 అవుతుంది. అట్ వాట్ టైమ్ వీ స్టార్ట్ ఓవర్ ద 7:30 రైట్? 7 or 7:30? 6:45. Oh, 6:45. Oh, it took around 1 hour 45 minutes time. 1 hour 45 minutes టైం పట్టింది అక్కడ రావడానికి. అరౌండ్ ఒక 15 kilometers ఉంటుంది. 15 kilometers 1 hour 45 minutes, దగ్గర 2 hours. బాబోయ్, అసలు బైక్ లేకపోతే చాలా కష్టం ఇక్కడ. సో